నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. భారతదేశ చరిత్రను మనం గమనిస్తే వాస్తవాలను వక్రీకరించి అసత్యాలను అందలమెక్కించిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని మైసూర్, శ్రీరంగపట్టణం ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని పరిపాలించిన టిప్పు సుల్తాన్ చరిత్ర కూడా అటువంటిదే. హిందువుల పట్ల టిప్పు సుల్తాన్ క్రూరత్వానికి ఆయనే రాసిన లేఖలు, తన ఖడ్గంపై ఉన్న రాతలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నప్పటికీ టిప్పును ఉత్తమ పాలకుడిగా, పరమత సహనశీలిగా కీర్తిస్తూ చరిత్రను మార్చేశారు. నేడు వేడుకలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది టిప్పు నిజస్వరూపం అంటూ వాస్తవాలను పుస్తక రూపంలో తెలుగువారికి అందించింది సంవిత్ ప్రకాశన్ సంస్థ. శ్రీ గజానన్ భాస్కర్ మహందలే గారి ఆంగ్ల రచనను తెలుగు పాఠకుల కోసం అనువాదం చేసిన అనువాదకురాలు, రచయిత్రి శ్రీమతి గూడా హేమలత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి టిప్పు నిజస్వరూపం పుస్తకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం హేమలత గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం అండి. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా ప్రస్తావనకు వచ్చినటువంటి ఒక పేరు టిప్పు సుల్తాన్. ఆయన ఏవో ర్యాకెట్లు చేశారని, ఇంకేవో చేశారని మనకి ప్రజల్లో ప్రచారంలో ఒకటి ఉంది. సబ్జెక్టులోకి లోపలికి వెళ్లే ముందు ఈ పుస్తకాన్ని అనువాదం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మన అసలైన చరిత్ర ఏంటి అన్నది మనకు తెలియకుండా చరిత్రను కేవలం రాజకీయ కారణాల కోసము, నెరేటివ్ బిల్డింగ్ కోసం, ఒక అజెండాతో బుజ్జగింపుల కోసం రాయబడ్డది. సో మన అసలైన చరిత్ర తెలుసుకునే అదృష్టం మనకు నిజంగా కలగలేదు ఇప్పటిదాకా. ఈ వక్రీకరణ అన్నది, చరిత్రను వక్రీకరించడం అన్నది ఎంత ప్రమాదకరమో కొంతమంది చరిత్రకారులు గుర్తించారు. వారిలో మొదటి వరుసలో ఆర్సి ముజందార్ గారు ఉన్నారు. ఈ వక్రీకరణ గురించి హెచ్చరించి అసలైన చరిత్రను రాయాలని వారు నమ్మారు, ఆచరించారు. వారి పంథాలో చాలామంది చరిత్రకారులు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పనిని మొదలుపెట్టారు. అలా ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళల్లో ఒకరు గజానన్ భాస్కర్ మహందలే గారు. వారు చరిత్ర అన్నది హియర్సే, ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు విన్నారు, దీనివల్ల వీళ్ళకు ఉపయోగం అవుతుంది అని హాఫ్ ట్రూత్స్ ఇలాంటివి కాకుండా పరిశోధన ఆధారంగా చరిత్రను రాయాలి, అది మన భావితరాలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో శివాజీ గురించి చాలా విస్తృతంగా ఆయన పరిశోధన చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే టిప్పు గురించి కూడా ఆయన అసలైన చరిత్ర ఏంటి అని పరిశోధించి, పరిశీలించి, విశ్లేషించి కేవలం నిజాలను మాత్రమే వారు వ్రాశారు. అండ్ మన చరిత్ర రాయడం అన్నదానికి మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆర్సి ముజందార్ గారు నమ్మారు. అలాగే గజానన్ భాస్కర్ మహందలే గారు కూడా అదే పంథాలో వెళ్ళారు. మన సంస్కృతి మీద ఆధారపడింది అంటే అది సత్యం మీద ఆధారపడింది అన్నది అర్థం. మన సంస్కృతి కాబట్టి, అది మనది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని నమ్మాలి అని కాదు. అది నిజం కాబట్టి, అది సత్యం కాబట్టి అది అందరి ముందు ఆవిష్కరించాలని వారు అనుకున్నారు. అదే పని చేశారు. ఈ అజెండా బిల్డింగ్లో, నెరేటివ్ బిల్డింగ్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. టిప్పు కూడా ఒక పెద్ద భాగం దాంట్లో. కాబట్టి ఆయన అంశాన్ని కూడా తీసుకొని చక్కటి పుస్తకాన్ని రాశారు. సంవిత్ ప్రకాశన్ వాళ్ళు నాకు అనువాదం చేయమని అవకాశం ఇచ్చారు. ఎలా కాదంటాను చెప్పండి. అయితే మేడం గారు, ఈ పుస్తకానికి టిప్పు నిజస్వరూపం అనే పేరు పెట్టారు. అంటే అందరూ అనుకునేటువంటి రూపం, నిజస్వరూపం రెండు రకాలుగా ఉన్నాయా? ఇందులో ఉన్నటువంటి మీ దృక్కోణం ఏంటనేది కొంచెం వివరించండి. అలాగేనండి. ఏంటంటే టిప్పు అనగానే చాలామంది ఆయన స్వతంత్ర సమరయోధుడని, చాలా సహనశీలని, అది కనిపెట్టాడని, ఇది చేశాడని అలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అసలు మన చిన్నప్పుడు మీకు గుర్తుంటే ఒక టీవీ సీరియల్ కూడా వచ్చింది. దాంట్లో ఆయన ఒక మహాత్ముడిలాగా చూపించేసి మన మైసూర్ రాజులు, హిందూ రాజులు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా, కొరగాని వాళ్ళుగా చూపించారు. అది చూసి అర్థం కాలేదు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియలేదు. మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం దీనివల్ల. ఇలాగే కర్ణాటకలో చాలా కుటుంబాలు కూడా కేసులు కూడా వేశాయి. ఏంటి మనల్ని ఇంత ఇంత దిగజార్చి చూపించారు అని. కాబట్టి నిజమేంటి అబద్ధం ఏంటి మనకు తెలియదు. టీవీ సీరియల్లో చూసింది నిజమని నమ్మాము, కొన్ని సినిమాల్లో చూసింది నిజమని నమ్మాము. కానీ నిజమేంటి అని గజానన్ భాస్కర్ మహందలే గారు ఈయన అసలైన రూపం ఏంటి, ఈయన నిజస్వరూపం ఏంటి అని పరిశోధన చేశారు. ఆయనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఆయన పుస్తకం పేరు టిప్పు యాజ్ హీ రియలీ వాజ్ అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. సో ఆయనకు తెలిసిన విషయాలు ఏంటంటే
టిప్పు చాలా పెద్ద మతోన్మాది, సహనశీలి కాదు. ఆయన కేవలం ఇస్లాం మతం ప్రచారం కోసమే పనిచేశాడు. ఇంకోటి ఎథనిక్ క్లెన్జింగ్ అన్న దాంట్లో ఆయన నమ్మాడు. ఎక్కడో జ్యూస్కి ఎక్కడో జరిగింది అంటే జరిగింది, ఖచ్చితంగా జరిగింది. కానీ మన దేశంలో కూడా చాలామంది మలబార్లో ఉన్నవాళ్ళు, కెనరా ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కొడగు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా నిర్మూలించాలని అనుకున్నాడు ఆయన. సో ఎథనిక్ క్లెన్జింగ్ చేశాడు. ఇది కాకుండా ఆయనకు దేశాన్ని రక్షించే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఆయన సమరయోధుడు, బ్రిటిష్తో ఆయన పోరాటం చేశాడు అని చెప్తారు, కానీ ఆయనకు మన దేశాన్ని, మన సంస్కృతిని, మన ప్రజల్ని రక్షించాలని ఏ కోశాన లేదు. ఫ్రెంచ్ వాళ్ళతో కలిశాడు, ఒట్టమాన్ వాళ్ళతో కలవాలని అనుకున్నాడు, ఆఫ్ఘన్ వాళ్ళతో కలవాలని అనుకున్నాడు. ఆయన ఉద్దేశం కేవలం ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. క్యాలిఫెట్, ఖిలాఫత్ మాత్రమే స్థాపించాలని అనుకున్నాడు. దానికోసమే ఈ జాతి నిర్మూలన అనేది పెట్టుకున్నాడు, ఎథనిక్ క్లెన్సింగ్. ఎథనిక్ క్లెన్సింగ్ దాని అందులో భాగంగానే వచ్చింది. సో ఆయన ప్రైమరీ మోటివ్ వచ్చేసి స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇస్లాం, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఇస్లామిక్ కింగ్డమ్. అది కాకుండా ఆయన క్యాప్టివ్స్ని ఆయన ఎంతగా హింస పెట్టాడు, ఎంత క్రూరంగా వాళ్ళని ట్రీట్ చేశాడు అన్నది కూడా మరొక ముఖ్యమైన అంశం. ఎవరిని వదలలేదు, పిల్లల్ని, స్త్రీలని, ప్రతి ఒక్క యువకుల్ని కూడా ఆయన చాలా లైంగికంగా హింసించాడు. ఆయన బారిన పడని వాళ్ళు లేరు, అసలు ఎవరూ లేరు. ఎవరు తనకు దారిలో ఉంటే, ఎవరు అక్కడ ఉంటే వాళ్ళని అయిపోయింది అంతే వాళ్ళ పని. తర్వాత ఊచకోత కోసాడు. ఊచకోత కోయడమే కాకుండా ఎవరైనా బతికుంటే వాళ్ళని మతం మార్చాడు, చనిపోయిన వాళ్ళకు కూడా మతాలు మార్చాడు. ఇంత ఘోరంగా, మనకు ఊహకు అందని విధంగా, అంత క్రూరంగా, రాక్షసంగా ఆయన పరిపాలన చేశాడు. కానీ ప్రజల సంక్షేమం అని, ఇక్కడ ఉన్నవాళ్ళ బాగోగులు అన్నది ఆయనకి ఏమాత్రం లేదు. మన దేశాన్ని రక్షించాలని, బ్రిటిష్ నుంచి ఏదో రక్షించి మనల్ని ఉద్ధరించాలి అన్న ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదని అర్థమైంది గజానన్ భాస్కర్ మెహందలే గారు. కాబట్టి ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని, ఆయన జర్నల్స్ని, బుక్స్ని రెఫర్ చేసి దాంట్లో ఉన్నవి మాత్రమే పారాఫ్రైజ్ చేశారు, ఉన్నది ఉన్నట్టుగా అక్కడ పెట్టారంతే. అంతకు మించి ఆయన ఒపీనియన్ కానీ ఎలా ఏమీ లేవు ఈ పుస్తకంలో. కేవలం నిజాలు, హిస్టారికల్లీ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఉన్నాయి ఈ పుస్తకంలో. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. ఈయన దీనివల్ల ఇలా అయి ఉండొచ్చు, ఇది ఇలా జరిగిండొచ్చు అన్న ఊసే లేదు అందులో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే దీనికి టిప్పు నిజస్వరూపం అని, ఎందుకంటే అది ఆయన అసలైన స్వరూపం, అది నిజస్వరూపం. కాబట్టి ఆయన టిప్పు యాజ్ హి రియలీ వాజ్ అన్నాడు. తెలుగులో మనకి నిజస్వరూపం అన్నది దానికి ఈక్వలెంట్ కాబట్టి, ఇది ఆయన అసలైన స్వరూపాన్ని రివీల్ చేస్తుంది కాబట్టి ఈ టైటిల్ చూస్ చేసుకున్నాం. అయితే ఈ పుస్తకంలోని మొదటి 6 అధ్యాయాల్లో టిప్పు తండ్రిని దోపిడీదారు అని చెప్పడం కూడా జరిగింది. దాని గురించి కొంచెం వివరించండి. అలాగేనండి. టిప్పు తండ్రి పేరు హైదర్ అలీ, ఆయనది ఆఫ్ఘన్ మూలాలు. హైదర్ వాళ్ళ నాన్న కూడా, ఆయన పేరు ఫత్ మహమ్మద్ అనుకుంటా, ఆయన కూడా ఒక సైనికుడిగా ఉండేవాడు. అంటే ఒక 50 మంది సైనికులకి ఒక చిన్న దళాధిపతిలాగా ఉండేవాడు. ఉత్తరదేశంలో ఉండేవాడు. తర్వాత వాళ్ళు కిందికి సౌత్ దక్షిణ పథానికి వలస వచ్చారు. టిప్పు కూడా మొదట్లో ఏం మైసూర్లో లేడు. ఫస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ దగ్గర, వాళ్ళు వేరే నవాబుల దగ్గర పనిచేశాడు. యుద్ధంలో ఆయన కొంచెం ప్రావీణ్యత అయితే సంపాదించాడు. అది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మావయ్యో బాబాయో తెలీదు, ఒక ఆయన ఈ మైసూర్ రాజ్యంలో ఉన్నారు, ఆయన దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ చిన్నగా మొదలుపెట్టాడు తన ప్రొఫెషన్. చాలా చిన్న స్థాయిలో సైనికుడి నుంచి, కొంతమంది సైనికులకి దళపతి నుంచి మొదలుపెట్టి చిన్న చిన్నగా అవకాశం. ఆయన వారియర్ కంటే ఒక అవకాశవాది. ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ దాన్ని చక్కగా యూజ్ చేసుకొని ఒక స్టేజ్లో ఏమైందంటే, ఆయన నంజరాజు వీళ్ళతో స్నేహం చేశారు. దేవరాజ్ నంజరాజ్ అని, వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. ఒకసారి నంజరాజుకి మహారాణికి కొద్దిగా పడలేదు. ఆవిడ ఖజానా ఖాళీ అయినప్పుడు నంజరాజుని కొంచెం బహిష్కరించింది. ఆ నంజరాజు తనకేదో ఒక సాయం కావాలని హైదర్ని పట్టుకున్నప్పుడు ఈయన అది అవకాశంగా తీసుకొని మెల్లమెల్లగా ఎదిగేసి ఏం చేశాడు, అక్కడున్న కృష్ణరాజు వడియార్, ఆయన కొంచెం వీక్గా అనిపించిన మూమెంట్లో ఏం చేశాడంటే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి తను టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు రాజమాత ఆవిడ ఊరుకోలేదు. ఆయన 1758లో అనుకుంటా అలా చేసినప్పుడు, 1760లో ఆవిడ మళ్ళీ ఒక కూలాగా తయారు చేసి
ఖాండేరావు అని ఆయన సాయంతో హైదర్ని ఓడగొట్టింది. ఓడగొడితే ఆయనకు ఓడిపోయి వదిలేసే పరిస్థితి వచ్చింది. కానీ థర్డ్ పానిపెట్ వారప్పుడు మరాఠాస్ వాళ్ళ సైన్యాన్ని అక్కడి నుంచి తీసేస్తే ఈయన వెళ్ళి ఆక్యుపై చేసుకున్నాడు. అంటే బ్యాక్డోర్ నుంచి వచ్చాడు ఈయన. అంటే అంత తన ప్రావీణ్యతతో కాదు, అప్పుడు అలా పరిస్థితులు అలా వచ్చాయి, ఈయన టేక్ ఓవర్ తనకు అనుకూలంగా మలుచుకొని మళ్ళీ మైసూర్ రాజాని అరెస్ట్ చేయడం. దాని తర్వాత ఒక్కొక్కరిని చంపేశాడు. 38 ఏళ్ళ రాజా బందీ అయ్యాడు. తర్వాత ఆయన పోయాడు. తర్వాత 18 ఏళ్ళ అబ్బాయిని నామినల్గా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాడు ఒక 3-4 ఏళ్ళ అబ్బాయిని చంపేశాడు విషప్రయోగం చేసి. తర్వాత 11 ఏళ్ళ వాళ్ళ తమ్ముడిని పెట్టాడు, ఆ అబ్బాయిని చంపేశాడు. తర్వాత 3 ఏళ్ళ అబ్బాయిని రాజుగా పెట్టాడు. అవంతా నామమాత్రంగా పెట్టేసి తను రాజ్యాన్ని మొత్తం కబళించి అంత మలబార్లో, మళ్ళీ ఉత్తరంలో, అన్ని చోట్ల కర్ణాటకలోని అన్ని ప్రాంతాలని, ప్రస్తుత కేరళలోని ప్రాంతాలని అన్నిటినీ ఆక్రమించడం మొదలుపెట్టాడు. ఓన్లీ ఎక్స్పాన్షనిజం అన్నదే ఆయన మోటివ్. అంటే ఒక అరాచక వ్యవస్థకి బీజాలు వేశాడు అనమాట. బీజాలు వేశాడు, కరెక్ట్గా చెప్పారు మీరు. ఆయన మలబార్లో వెళ్ళి అటాక్ చేసి పూచకొత్త కోసాడు. మళ్ళీ ఆయన కొడుకు 1752లో రాజయ్యాడు టిప్పు. మళ్ళీ ఆయన అంటాడు తన పక్కనున్న సైనికుడితో, ఈ దారిలో చెట్లకంతా 15,000 మందిని మా నాన్న ఉరితీశాడు, ఈ చెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి, నేను ఇంకా ఎక్కువ మందిని ఉరితీసి వేలాడదీయాలి, ఎంత దారుణమైన మాట అని అన్నాడు. అంటే ప్రజల్ని పాలించాలి అన్న మోటివ్ కానీ, ప్రజల్ని రక్షించాలి అన్న మోటివ్ కానీ హైదర్ అలీలో లేదు, అండ్ టిప్పులో కూడా లేదు. కానీ హైదర్ అలీ ఏంటంటే ఆయనకి కొంచెం స్టేట్ క్రాఫ్ట్ అని అనకూడదు, మీరు అన్నట్టుగా అవకాశవాది. అందరూ అక్కడున్న హిందువులంతా ఒక్క పళంగా మార్చలేదు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు మన హిందువులు, బ్రాహ్మణులు, అలాంటి వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ఒక్క పొలంగా వాళ్ళ మీద పడితే తనేమి రాజ్యాన్ని ఎలాగో తను మేనేజ్ చేయలేడు ఒక్కడిగా. కాబట్టి నెమ్మదిగా చేశాడు. సో తను ఉన్న చోట ఎక్కువ ఇంపోజిషన్ ఉండదు, కానీ కొత్తగా వెళ్ళి తను ఆక్రమించుకున్న చోట మాత్రం చాలా ఆ రాక్షసత్వం ఎక్కువగా కనిపించేది. కానీ టిప్పు ఏంటంటే తండ్రిని మించిన కొడుకు. సో ఆయన దొంగ అయితే కనుక ఈయన దోపిడీదారు, ఆయన దోపిడీదారు అయితే ఇంకా దానికి దోపిడీదారు టు ద పవర్ ఆఫ్ దోపిడీదారు, అంతే. తండ్రిని మించిన తనయుడు ఆ విషయంలో. ఈ సందర్భంలో మనం ఇంకొకటి, కొడగు ప్రాంతంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం అండి, అక్కడ టిప్పు పాత్ర ఏంటి? ఓకే, అంటే అందరూ అప్పుడు ఆయన బారిన పడ్డ వాళ్ళందరూ దురదృష్టవంతులే, కానీ ఈ కొడగు ప్రాంతం కొడవలు మాత్రం మరింత దురదృష్టవంతులు. అందులో ఆయన ఆయన రాత్ చూసింది ఎవరు అంటే కనుక కొడవలు. కొడగు ప్రాంతం ఏంటంటే దాదాపు 40,000 కిలోమీటర్లు ఉంటుంది, సౌత్ వెస్ట్ కర్ణాటకలో ఉంటుంది. అక్కడ వాళ్ళకి వాళ్ళ సంస్కృతి పట్ల చాలా అభిమానం ఉంది, చాలా ఫర్టైల్ ల్యాండ్, వాళ్ళది చాలా గొప్ప సంస్కృతి కూడా. వాళ్ళ ఆచారాలని, వాళ్ళ పద్ధతుల్ని చాలా చక్కగా కాపాడుకుంటారు. అది కాకుండా వాళ్ళు పెద్ద యోధులు, చాలా క్షాత్రం ఉన్నవాళ్ళు. ఇంకోళ్ళ జోలికి వెళ్ళరు, కానీ వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా సహించరు. అలాంటి వాళ్ళ మీద కన్ను పడింది టిప్పుకి. వాళ్ళని ఊచకోత కోయడం, మత మార్పిళ్ళు చేయడం, వాళ్ళకి అసలు చెల్లా చెదరుగా చేసేసాడు. కానీ వాళ్ళు మోర్ దెన్ 35 years దే ఫాట్ విత్ హిమ్. అన్ని ఏళ్ళు దే నెవర్ గేవ్ అప్. 50,000 మంది పైగా కన్వర్షన్స్ అయ్యాయి అని టిప్పు తన మాటల్లోనే తను చెప్పుకున్నాడు, తన లెటర్స్లో తను చెప్పుకున్నాడు. ఇది గజానన్ భాస్కర్ గారు రాసింది కాదు, నేను చెప్పింది కాదు, 50,000 మందిని నేను కన్వర్ట్ చేశాను అని ఆయన తన నోటితో తను చెప్పుకున్నాడు. ఆ కొడవలు ఏంటంటే దే డిడ్ నాట్ గివ్ అప్. వాళ్ళు ఎప్పుడు కూడా ఆశ వదులుకోవడం కానీ లొంగిపోవడం కానీ చేయలేదు. చేయకుండా ఏం చేశారంటే ఈయన వచ్చి వాళ్ళు ఉన్న ప్రాంతాల నుంచి వెళ్ళగొడితే కొండల్లో ఎక్కడో వెళ్ళి దాక్కునేవాళ్ళు. టిప్పుకి అది కోపం మరింత ఎక్కువైపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా దాక్కుంటారు, వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమయ్యేదని. దొరికినప్పుడు ఆ కోపం అంతా వాళ్ళ మీద ఇంకా క్రూరంగా చూపించేవాడు అనమాట. వాళ్ళు గెరిల్లా యుద్ధం చేయడంలో చాలా నిపుణులు. కాబట్టి ఈయన వాళ్ళని పట్టుకోవడము, పూర్తిగా పట్టుకోలేక వాళ్ళు పారిపోతే ఈయనకు మరింత కోపం రావడం, ఇది ఇంకా విషయస్ సర్కిల్ లాగా ఇలాగే పెరుగుతూ ఉంది. టిప్పు చనిపోయేదాకా వాళ్ళకి ఊరట లేదు, అండ్ వాళ్ళ నంబర్స్ dwindle అయిపోయాయి, చాలా తగ్గిపోయింది వాళ్ళ జనాభా. మనం ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏ ప్రాంతంలో ఈయన వెళ్ళినా కూడా 50,000, 60,000, 70,000, 80,000
ఇంతమందిని మార్చాను, 30,000 మందిని చంపాను, 20,000 మందిని చంపానని ఆయన చెప్పుకుంటున్నాడు లెటర్లో. ఆయన రికార్డెడ్ హిస్టరీలో ఉంది. కానీ ఇంతకుముందు టిపు చరిత్ర రాసిన వాళ్ళకు, మెహబుల్ హసన్ వాళ్ళు అవి కన్వీనియంట్గా అవి రాయరు కొన్ని. ఇది కాకుండా అక్కడ 70,000 మంది ఎలా ఉంటారు, ఉండరు కదా, అంటే వీళ్ళ సొంత తెలుగు ఉపయోగిస్తారు. అక్కడ 70,000 జనాభానే ఉండదు, 70,000ని ఎలా కన్వర్ట్ చేస్తారు అని అడుగుతారు. ఆయనే ఉత్తరాల్లో రాసుకున్న పాయింట్ని కూడా పట్టించుకోకుండా మనం దాన్ని పుచ్చుతున్నాం అనమాట. నేను ఇలా చేశాను అని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు, అది తను గొప్ప అని అనుకుంటున్నాడు. అబ్బాయి ఆయన అలా చేయలేదు, ఆయన ఏదో పొరపాటుగా రాశాడు, అక్కడ 70,000 మంది జనాభానే ఉండదు, ఇలా రాశారనమాట చరిత్రకారులు. కాబట్టి మనం ఎంత మోసపోయామో అన్నది ఒక విషయం. ఇంకొకటి, టిప్పు గొప్పవాడు అని చెప్తే అక్కడ ఆయనను ఎదిరించి పోరాడిన వాళ్ళ శ్రమని, వాళ్ళ క్షాత్రాన్ని మనం కించపరిచిన వాళ్ళం అవుతాం. వాళ్ళ త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది. మన పూర్వీకులు ఇంత కష్టపడ్డారు, మన సంస్కృతిని వాళ్ళు పరిరక్షించారు అంటే, వాళ్ళు అలా చేయలేదు, టిప్పు చాలా గొప్పవాడు అంటే అది మనల్ని మనం అవమానం చేసుకోవడం అనే అనిపిస్తుంది. అలాగే టిప్పుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా కూడా కీర్తిస్తూ ఉంటున్నారు. అవునండి. ఇందులో ఎంత నిజం ఉంది? మనం స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పే ముందు ఇంకో 2-3 విషయాలు చెప్తాను. కొడగు ప్రాంతం కొడవల గురించి చెప్పుకున్నాం కదా. అసలు వాళ్ళ తిరుగుబాటు గురించి విల్క్స్ అనే వ్యక్తి రాశాడు అనమాట. ఆయనకు సోర్స్ ఏంటి అంటే సుల్తాన్ ఉత్ తవరిక్ అనే పుస్తకం. నేను ఈ పర్షియన్ మాటలు కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఆయన ఆధారంతో విల్క్స్ చెప్పాడనమాట, ఈ తిరుగుబాట్లు ఇలా జరిగాయి అని కొడవల గురించి చెప్పాడు. అట్లాగే మలబార్ ప్రాంతంలో కెనరా క్రిస్టియన్స్, మ్యాంగ్లూర్ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే 50,000 70,000 ఇంతమందిని ఊచకోత కోయడము. ఇంకొకటి చేశాడు టిప్పు, ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ ప్రాంతంలో ఉండకుండా వెళ్ళగొట్టడం. సో నేటివ్గా మనం ఒక చోటు ఉంటాం, ఒక వ్యవసాయం చేసుకుంటుంటాం, రకరకాల వృత్తులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకున్న ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ వదిలేసి వాళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళ్ళడం. ఇప్పుడు వలస వెళ్ళడం అంటే ఈరోజు మనం బెంగళూరు నుంచి మంగళూరుకి ఒక ట్రైన్లోను ఫ్లైట్లోను వెళ్ళినట్టు ఉండేది కాదు. ఒక పెద్ద సమూహం మొత్తం ఆ సమాజం కలిపి దారెంబడి వెళ్తూ ఉండాలి. కడుపుతూ ఉన్న ఆడవాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, రోగిష్ఠులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళందరూ తిండి తిప్పలు ఏం దొరకదు. వాళ్ళకున్న ఆహారపు అలవాట్లకు వ్యతిరేకంగా దారెంబడి ఏదో వెతుక్కుంటూ తింటూ వెళ్ళాలి. వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు మంగళూరులో ఉన్న వాళ్ళని శ్రీరంగపట్నానికి పంపించేస్తాడు. దానికేమో ఆయన ఏమి ఏర్పాట్లు చేయడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళగొడతాడు. దారిలో ప్రసవాలు జరుగుతూ ఉంటాయి, ఆడవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళని వదిలేసి ముందుకు సాగుతూ ఉండాలి. ఆ కొత్త ప్రాంతానికి వెళ్తే వాళ్ళ జీవనోపాధి ఏంటి? వాళ్ళకున్నవన్నీ వదులుకొని ముందుకు సాగాలి. సో కొడవ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ దుర్గతి పట్టింది. అలాగే మ్యాంగ్లూర్ క్రిస్టియన్స్కి పట్టింది, అలాగే కెనడా వాళ్ళకి పట్టింది, మలబార్ ప్రాంతంలో కూడా అంతే. అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి ఉత్తర కేరళలో, వాళ్లకు అదే పట్టింది. హిందువుల్ని ఆయన ద్వేషించాడు, హిందువుల్ని కన్వర్ట్ చేశాడు. క్రిస్టియన్స్ మీద కూడా ఆయన చాలా దాడులు చేశాడు. ఇంకోటి, అప్పుడున్న ఫ్రెంచ్ వాళ్ళు అనుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తారు కాబట్టి వాటిని ఇంకా ఎక్కువ డాక్యుమెంట్ చేశారు. డాక్యుమెంట్ చేసి ఆయన మమ్మల్ని ఇలా చేశాడు. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళతో కూడా యుద్ధం చేసినప్పుడు ఆయన క్యాప్టివ్ చేస్తాడు కదా తెల్లవాళ్ళని, యువకుల్ని, చాలా చిన్న వాళ్ళు, సైన్యంలో చాలా చిన్న యంగ్ అడల్ట్స్ కూడా కాదు, టీన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని క్యాప్టివేట్ చేసి ఆయన సుంతి చేసిన పద్ధతి, వాళ్ళని లైంగికంగా వాడుకున్న పద్ధతి, అవి వింటే మనకి చాలా, మనం అది జీర్ణించుకోలేము, అసలు వినలేము, అనుకోలేము, జీర్ణించుకోలేము. సో ఇవి ఆయన చేసిన పనులు. ఇంకా స్వతంత్రం గురించి వచ్చింది అంటే, ఆయన బ్రిటిష్తో ఎందుకు పోరాడాడంటే, తనకు వాళ్ళు ఒక కాల్లో ముళ్ళులాగా ఉన్నారు అంతే, కాబట్టి అది తీసేయాలి. తను ఎక్స్పాండ్ అవ్వడానికి వాళ్ళు అడ్డమున్నారు కాబట్టి వాళ్ళతో పోరాడాడు. దానికి తనేం సొంతంగా చేయలేదు, ఫ్రెంచ్ హెల్ప్ తీసుకున్నాడు. అండ్ మరాఠాస్ కూడా ఈయనకు చాలా చాలా ఆయన ఆపారనమాట. కాబట్టి మరాఠాల మీద ఇంగ్లీష్ వాళ్ళ మీద కలిపి యుద్ధం చేశాడు. కాబట్టి మరాఠాస్ ఎంతో ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు అంటే కొలోనియలిజంకి అగెయిన్స్ట్గా ఏమి ఆయన ఫైట్ చేయలేదు, వలసదారుల మీద ఏం ఫైట్ చేయలేదు. ఆయన వలసదారుడు చెప్పాలంటే. ఫ్రెంచ్ హెల్ప్ తీసుకున్నాడు ఆయన. అంటే బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం అనేది
మతపరంగా వాళ్ళని అడ్డుకోవడానికే తప్ప వాళ్ళని ఎదుర్కొని ఈ దేశానికి ఏదో స్వతంత్రం తెప్పించాలనేటువంటి కాంక్ష కాదు. కాంక్ష లేదు, అసలు భారతదేశం మీద ఆయనకి ఎలాంటి అభిమానం కానీ ప్రేమ కానీ లేదు. ఇదొక కమాడిటీ, ఇదొక రిసోర్స్. ఆయన ధనాన్ని సంపాదించడానికి, కొల్లగొట్టడానికి ఇదొక రిసోర్స్. కాబట్టి ఫ్రెంచ్ హెల్ప్ తీసుకున్నాడు, ఆటోమన్ ఎంపైర్ది కూడా హెల్ప్ తీసుకున్నాడు. దూతలు పంపించేవాడు అక్కడ వెళ్ళి అక్కడ పనులు చేయించేవాడు. కాలువలతో మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి షిప్స్లో తరలించి వాళ్ళకి కాలువలు తవ్వించడం, అలా పనులు చేసేవాడు. మన దేశం మీద ప్రేమ ఉండి మనల్ని విముక్తి చెయ్యాలి అనుకునేవాడు ఆ దేశానికి వెళ్ళి మన నిధులు వెళ్ళి పెట్టాడు కదా. ఆఫ్ఘన్ రాజు ఏంటంటే ఈయన మాట వినిపించుకోలేదు కాబట్టి మన దగ్గరికి ఈయనకు వచ్చి సహాయం చేయలేదు. పొరపాటున ఒకవేళ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ను ఓడించగలిగినట్టయితే, అది సాధ్యం కాదు, ఓడిస్తే మన దేశము తప్పకుండా ఇస్లామిక్ దేశంగానే మారేది. హిందూ దేశంగా భారతదేశంగా అయితే మిగిలేది ఏమాత్రం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ అన్నది 1947లో ఫామ్ అయింది, అది 18th సెంచరీలోనే ఫామ్ అయిపోయింది. మొత్తం దేశం అలా తయారయ్యాయి. ఇంకా ఆయన బాధపడేవాడు, మొఘల్స్ ఏంటి వాళ్ళ పవర్ తగ్గిపోయింది, మరాఠాలు ఏంటి అంత పవర్ఫుల్ అయ్యారు. కాబట్టి మన దేశం మీద ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? మన దేశం మీద ప్రేమ ఉండడం, మనకు స్వతంత్రం సంపాదించడం అన్నది ఆయన ఉద్దేశం కానీ కాదు. ఆయనకు అలాంటి ఆలోచన కూడా లేదు. టిప్పుకు సంబంధించి ప్రధానంగా మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ఈ మతోన్మాద పద్ధతి పరిపాలన, దీనికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఆధారాలంటే వేటి గురించి చెప్పుకోవచ్చండి? మీరు ముందు ఆయన ఏం చేశాడు అన్నది మనం మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకున్న ప్రతి అంశానికి ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు నేను చెప్తాను. పైగా ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్ వెనకాల ఆధారాలే కాదు, పేజ్ నెంబర్లు కూడా రాశారనమాట. పేజ్ నెంబర్లు, ఆర్టికల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా బిబ్లియోగ్రఫీ కూడా ఎక్స్ప్లిసిట్గా చివరిలో ఉంది. కాబట్టి మన ఆధారాలు లేకుండా ఒక్క అక్షరం కూడా లేదు ఈ పుస్తకం. ఆయన మతోన్మాది అనడానికి, మతోన్మాదం అని ఎలా తెలుస్తుంది అంటే ఆయన చేసిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ జిహాద్. ఒక ఊర్లో ఉన్న వాళ్ళని ఇంకో ఊరికి ఎళ్ళగొట్టాడు అని చెప్పాను కదా ఇది వరకు. ఒకటి అక్కడున్న సంస్కృతి మనుషులు నాశనం అవుతారు, అది ఒక పాయింట్. ఇంకోటి ఆ ఊళ్ళలోకి ఎక్కడి నుంచో, అసలు కర్నూలు, మాది రాయలసీమ, కర్నూలు ప్రాంతం నుంచి కడప ప్రాంతం నుంచి తీసుకొచ్చి ముస్లిం జనాభాని అక్కడ ప్లాంట్ చేశాడు. లేదు ఉన్న ఊళ్ళల్లో కూడా తెచ్చి వీళ్ళు ఇక్కడ ఉంటారు అని వాళ్ళకు మసీదులు కడతారు, ముల్లాలు, అన్ని క్యాడర్స్లో వాళ్ళని ఆయన అపాయింట్ చేస్తాడు. చేసి వాళ్ళ పోషణ ఏంటి, తనేం డబ్బులు ఇవ్వడు దానికి. అక్కడున్న ఊరు మునసబు గారిని వాళ్ళని పిలిచి వీళ్ళ పోషణ బాధ్యత మీది అని చెప్పేస్తాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండకుండా వెళ్ళగొట్టడము, వేరే ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్ని తెచ్చి ఇక్కడ పెట్టడము, లేదు ఊరి మధ్యలో తెచ్చి ముస్లిమ్స్ని ప్లాంట్ చేయడం, ఇలా చేసేవాళ్ళు. ఇది కాకుండా ల్యాండ్ సర్వే అన్నది చాలా ఎగ్జాస్టివ్గా, ఎక్స్టెన్సివ్గా చేశాడు. ఎందుకు అంటే అదేమి సైంటిఫిక్ పర్పసెస్ కోసం కాదు. ఎందుకు చేశాడంటే మన దేవాలయాలు, అప్పుడు దేవాలయ మాన్యాలు కొన్ని 100 ఎకరాలు ఉండేవి, అవన్నీ చక్కగా చూశాడు, కబ్జా చేసేసుకున్నాడు. వాటి నుంచి ఆదాయం ఒక్క పైసా కూడా దేవుడికి వెళ్ళేది కాదు. ఇప్పుడు మన ప్రజలు ఎలా ఉన్నారంటే దేవాలయాన్ని కూడా రక్షించుకున్నారు. ఆయన అంత చేస్తున్నా కూడా మాన్యాలు పోయినా, పూజారులకి ఎవరికి ఎలాంటి జీతభత్యాలు లేకపోయినా, జీతభత్యమే కాదు, ఒక గుడి మనం మెయింటైన్ చేయడానికి కావాల్సిన నిధులు ఏవి ఉండేవి కాదు. ఈ ధనమంతా ఆయన వాడుకునేవాడు. ఊరి ప్రజలే ఆ గుళ్ళను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది కాకుండా ఆయన బుద్ధి పుట్టినప్పుడు ఏనుగులను వదిలేసి దేవాలయాలను కూడా ధ్వంసం చేసేవాడు. ఆయన ఏనుగులను చక్కగా వాడుకున్నాడు మనుషుల్ని, దేవాలయాల్ని ధ్వంసం చేయడానికి. అవి వెళ్తూ ఉంటాయి, ఎంతమంది పోతారో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. అంటే అది బుల్డోజర్ లాగా అనమాట, అలా పెట్టి కొట్టేస్తూ ఉంటాడు అంతే. కాబట్టి ఆయన ఎస్పెషల్లీ ల్యాండ్ అన్నది ఆయన, నాకు అనిపించేది ఆయన ప్రధానంగా చేసింది డిస్ప్లేసింగ్ పీపుల్ అండ్ ప్లాంటింగ్ పీపుల్ ఒకటి. కాబట్టి ఇది కాకుండా ఆయనకి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఏంటంటే ఆయనకి ఏదో అనిపిస్తుంది, నాకేదో మంచి టైం కాలేదనిపిస్తుంది, అప్పుడు ఎవరికో పూజలు చేయమని అంటే. కాబట్టి మతోన్మాది, కానీ ఒకవైపు భయం, ఒకవైపు ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో మసీదు ఖచ్చితంగా ఉండాలి ఆయన ప్రపోజ్ చేసి అది ఇంప్లిమెంట్ చేశాడు, అమలు చేశాడు ఆయన నిలబడి. అండ్ జిహాదీ సాహిత్యాన్ని కూడా చాలా ప్రోత్సహించాడు. మన అక్కడ లోకల్ భాష సాహిత్యాన్ని పోషించడం అలాంటిది ఏం లేదు.
పైగా అన్ని పర్షియన్లోకి పెట్టేశాడు పదాలు. ఇప్పుడు మనం కర్ణాటకలో చూస్తే ఎవరైనా పెద్దవాళ్ళని పిలవాలి అంటే సాహెబ్రే అంటారు. ఇలాంటి సాంస్కృతికమైన మార్పులన్నీ తీసుకొచ్చాడు ఆయన. చాలా పర్షియన్ పదాలు వాళ్ళ వాడుకలోకి వచ్చేసాయి. ఏంటి అంటే ఈయన చేసిన ఇంపోజిషన్, ఈయన చేసిన రుద్దుడే అది. కాబట్టి జిహాదీ సాహిత్యాన్ని కూడా పోషించాడు. సాహిత్యంలో కూడా అది. పైగా ఆయనకి ఇప్పుడు వీటన్నిటిని అంటే కొంచెం పక్కకెళ్ళి ఇంకో విషయం చెప్తున్నాను. 300 మంది పైన స్త్రీలు ఉండేవాళ్ళు ఆయన హరేంలో, 80 మంది భార్యలు. వాళ్ళ తండ్రి గారికి కూడా దాదాపుగా 300 మంది ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి పెద్ద బందోబస్తు, వీళ్ళని ఎక్కడికి బయటికి వెళ్లకుండా చేయడం. చిన్న పిల్లల్ని ఏం చేసేవాడంటే ఆయన, అంటే ఊహ తెలియని వయసులో ప్రీ టీన్స్లో తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసేవాడు. ఇప్పుడు తల్లిదండ్రులు లేదు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పిల్లలకి అనుబంధం ఉంటే మన అలవాట్లు ఇవన్నీ వస్తాయి. అవి లేకుండా పిల్లల్ని పక్కన తీస్తే ఏమవుతుందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మనవాళ్ళు అన్నవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మాయిల్ని అబ్బాయిల్ని హరేమ్స్లో పెట్టేసేవాళ్ళు. ఎవరినైనా క్యాప్టివ్ చేస్తే అమ్మాయిల్ని ఆడవాళ్ళని తను పెట్టుకుంటాడు. అబ్బాయిల్ని 19 ఏళ్ల వరకు 20 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళని సైన్యం చేసేస్తాడు. దాన్ని చేలా సైన్యం అనేవాడు అనమాట. చేలా సైన్యం తయారు చేస్తాడు. ఇది కాకుండా నాకు ఏ రకంగా ఉపయోగపడరు అన్న వాళ్ళని ఉరి తీసేస్తాడు. చెట్లకు ఉరి తీసేయడం, లేదు ఏనుగులతో తొక్కిచ్చేయడం, ఇలా చేసేవాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడు అంటే ఆయన మతోన్మాది కాదు అని, సహనశీలి అని ఎలా చెప్తాను చెప్పండి. ఆయన సహనశీలి అన్నది ఎక్కడ తను చెప్పుకోలేదు, ఎక్కడ ఆధారం కూడా లేదు. కాబట్టి ఇది జస్ట్ ఇట్స్ మన ఇమాజినేషన్ అంతే. ఇమాజినేషన్ ఒక మోటివ్తో చెప్తున్నారు. నేను సహనశీలిని, నాకు హిందూ మతం పట్ల చాలా అభిమానం ఉంది, గౌరవం ఉంది అని, కానీ లేదు క్రిస్టియానిటీ అంటే నాకు అంటే ఐఎమ్ టాలరెంట్ అని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. దేవాలయాల్ని చక్కగా ధ్వంసం చేశాడు. చెయ్యలేదు అంటే దానికి ఒక రాజకీయ ప్రయోజనం ఉంటే మాత్రమే చేయలేదు. వాళ్ళు దాని ఇన్కమ్ నాకు డైరెక్ట్గా యూజ్ అవుతుంది, లేదు అక్కడ పనిచేసే వాళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉంది అంటే దాన్ని ధ్వంసం చేయలేదు. అదర్వైజ్ ఆయన అన్ని తనకేం కావాలో అలా ఒక కమాడిటీ లాగా అన్నిటినీ యూజ్ చేసుకున్నాడు ఆయన. దీనికి ఆధారాలు అంటే చాలా ఉన్నాయి, మీకు కొన్ని చెప్తాను. ఆయన జీవిత చరిత్ర, తను రాయించుకున్న జీవిత చరిత్రే దీనికి పెద్ద ఆధారం. అండ్ ఇది కాకుండా నిషానే హైదరీ అనే ఒక పుస్తకం ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర తన దగ్గర కిర్మాని అని ఆయన పనిచేశాడు, ఆయన రాసిన పుస్తకమే. ఇది ఇంకొక ఆధారం. ఇది కాకుండా ఆయన బయోగ్రఫీ అన్నాను కదా, దాని పేరు తారికే సుల్తాన్ ఖుదాదాద్. పేరు సరిగ్గా పలకపోవచ్చు నేను. తన ఉత్తరాలు, ఈ ఉత్తరాలను ఏం చేశారంటే విలియం కర్క్ ప్యాట్రిక్ అనే ఆయన ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని సెలెక్ట్ లెటర్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని ఆయన రిలీజ్ చేశారు. ఇది కాకుండా చాలామంది, జేమ్స్ బిస్ట్రో, జేమ్స్ కరీ, బ్రౌన్ అనే ఆయన డేనిష్ మర్చెంట్, మార్క్ విల్క్స్ ఇదివరకు చెప్పినట్టు, డుబోయిస్ అని ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ అనమాట. వీళ్ళందరూ కూడా ఆయన సమకాలికులు. ఆయన వల్ల ఇబ్బంది పడిన బందీలను తో డైరెక్ట్గా వీళ్ళు డీల్ చేశారు. కొంతమంది ఆర్మీ జనరల్స్ ఉన్నారు, కొంతమంది ప్రీస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కెప్టెన్ లెన్సే. సో వీళ్ళు హిస్టారియన్స్ వీళ్ళు కాదు, కానీ వీళ్ళు ఆయన కాలంలో పనిచేసిన వాళ్ళు రాసిన రికార్డ్స్ ఇవి. పైగా ఆయన రాసుకున్న ఉత్తరాలు, ఆయన తన సబార్డినేట్స్కి వాళ్ళకి రాసిన ఉత్తరాలు, ఆయన జీవిత చరిత్ర, వాళ్ళ నాన్నది తనది రాసిన జీవిత చరిత్ర. సో ఇవి ముఖ్యమైన ఆధారాలు. ఇది కాకుండా చాలా జర్నల్స్ నుంచి కూడా ఫ్యాక్ట్స్ అన్నది కలెక్ట్ చేసి ఆయన పుస్తకంలో రాయడం జరిగింది. ఇవే కాకుండా ఒక ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఆయన కత్తి మీద ఆయన రాయించుకున్న ఇన్స్క్రిప్షన్, ఆ పిడి మీద, హ్యాండిల్ మీద. ఇది మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. దాని ట్రాన్స్లేషన్, మై విక్టోరియస్ సేబర్ ఈజ్ లైట్నింగ్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద అన్బిలీవర్స్. కాఫిర్లు అంటారు కదా. హైదర్ ద లార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ విక్టోరియస్ ఫర్ మై అడ్వాంటేజ్, అండ్ మోర్ ఓవర్ హీ డిస్ట్రాయిడ్ ద వికెడ్ రేస్ హూ వర్ అన్బిలీవర్స్. ప్రైజ్ టు బీ హిమ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్స్. దౌ ఆర్ట్ అవర్ లార్డ్. సపోర్ట్ us against the people who are unbelievers. ఇలా అన్బిలీవర్స్ అని ఆయన హెయిల్ లార్డ్ అనుకుంటూ వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తూ అన్బిలీవర్స్ని చంపేయాలి, నువ్వు అన్బిలీవర్స్ని చంపావు గొప్పవాడివి అని తన కత్తి మీద ఇన్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇంతకంటే పెద్ద ఆధారం ఇంకేమీ ఉండదు కదా.
కానీ ఈ కత్తిని గురించి కూడా, ఈ కత్తిని కూడా, కత్తి మీద రాసిన రాతల్ని కూడా కప్పిపుచ్చారు మన వాళ్ళు. రాసి దానికి వేరే అర్థాలు చెప్పారు. ఇప్పుడు దీనికి వేరే అర్థం నాకైతే తెలియట్లేదు. ఆయన కేవలం ఖురాన్లోని కొన్ని వర్సెస్ రాసుకున్నారు అని అని రాశారు. కాబట్టి ఆయన హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ స్వోర్డ్. పైగా మనకు టిప్పు అనగానే టిప్పు స్వోర్డ్ అని గుర్తొస్తుంది. ఆయన స్వోర్డ్ మీద ఏముంది అంటే అన్బిలీవర్స్ని చంపడానికి నా కత్తి రెడీగా ఉంది అని ఆయన చక్కగా బహిరంగంగా చెప్పేసుకున్నారు. హీ వాజ్ క్యారీయింగ్ ఇట్ ఆల్ ద టైమ్. ఆయనకు మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, అది చాలా గర్వంగా ఆయన ఫీల్ అయ్యేవారు. ఈ మతోన్మాద కోణం ఎలా ఉంటే ఆయన చేసినటువంటి ఇతరత్ర దారుణాలు, ఘోరణాలు, చరిత్ర విస్మరించలేనటువంటి ఘట్టాలు అనుకున్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చండి? చరిత్ర విస్మరించలేనివి అంటే ఆయన చేసిన ప్రతి పని అలాంటిది. అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నది లేదు. ఈ దీపావళి మెల్కోటేది టచ్ చేయండి. ప్రతి పని అసలు ఆయన హీరో అంటారు. ఆయన చేసిన పనుల్లో ఒక్క పని తీసుకొని చూసినా ఆయన హీరో కాదు, విలన్ అని చక్కగా అర్థమవుతుంది. ఆయన హింసించిన విధానం ఒకటి, మానవత లేకుండా బందీల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ప్రవర్తించిన తీరు. ఇంతే కాకుండా ఆయన ఏం చేశాడంటే, ఒక లేట్ 1780s నరక చతుర్దశి రోజున మేల్కోటలోని అయ్యంగార్ బ్రాహ్మణులు అసలు వాళ్ళు భోంచేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఆయన దేవాలయం తలుపులేసి ఏనుగులు వదిలేశారు. శ్రీరంగపట్నంలో వాళ్ళని పిలిచి వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఏనుగులు వదిలేశారు. దీనికి సంబంధించింది లక్ష్మీ అమ్మని, ఆమె రాజమాత రాసుకున్న లెటర్లో ఆవిడ 700 మంది అని రాశారు. వేరే ఆధారాల్లో 700 మంది, 800 మంది చనిపోయారు అని. సో భోంచేస్తున్నాము అంటే ఆ పంక్తిలో పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు అందరూ భోంచేస్తున్న వాళ్ళని హతమార్చాలన్న ఆలోచన అయినా ఎవరికి వస్తుంది? అది పండగ పూట పండగ విందు తింటున్నారు. దీపావళి అన్నది హిందువులకి ఎంతో గొప్ప పండగ. వాళ్ళు వైష్ణవ భక్తులు. మేల్కోటే అంటే, మేల్కోటే దేవాలయం ఏంటంటే రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి వచ్చి 10వ శతాబ్దంలో మేల్కోటేలో ఆ దేవాలయం నిర్మాణం చేశారు. ఆయన అక్కడ 12 ఏళ్ళో 20 ఏళ్ళో అక్కడ ఉన్నారే. రామానుజాచార్యుల వారు ఉన్న స్థలం అది. అంత గొప్ప క్షేత్రములో ఉన్న బ్రాహ్మణుల్ని మొత్తం అందరినీ దీపావళి ముందు రోజు, నరక చతుర్దశి రోజు ఆయన హతమార్చాడు. ఇంకా ఇంతకంటే పెద్ద కిరాతకం అన్నది మనం ఇప్పుడు జలియన్వాలా బాగ్ అంటాము, దానికంటే కిరాతకమైన ఘటన ఇది. ఇప్పటికి కూడా ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఆ దుర్ఘటన, అది సంఘటన కాదు, ఆ దుర్ఘటనను గుర్తులో పెట్టుకొని చాలామంది మేల్కోటేలో దీపావళి పండుగను చేసుకోరు. కొందరికి కారణం తెలుసు, కొందరికి తెలియదు. తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి పెద్దలకు జరిగిన ఈ అన్యాయాన్ని, ఘోరాన్ని గుర్తుంచుకొని వాళ్ళు దీపావళి పండుగని అక్కడ ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా అయ్యంగార్లు జరుపుకోరు, అక్కడ చెప్పుకోరు. ఈ ఒక్కటే కాదు, ఇంకా కిరాతకాలు ఎన్నో చేశాడు. ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం. 1785లో డిసెంబర్ నెలలో అడవుల్లో ఉన్న కొడవులకి ఆయన సందేశం పంపించాడు. మెసేజ్ పంపించి, అసలు మనం శత్రువులమే కాదులే, మరాఠాలతో, ఇంగ్లీష్ వాళ్ళతోనే నాకు శత్రుత్వం ఉన్నది, మీతో ఏం లేదు, మనం సంధి కుదుర్చుకుందాము, అందరు శాంతియుతంగా ఉందామని చెప్పాడు. ఆ సందేశం వస్తే వాళ్ళు నమ్మి పాపం ఈయన దగ్గరికి వచ్చారు. వస్తే వచ్చిన సంధి కోసం వచ్చిన వాళ్ళని మొత్తం ఊచకోసుకొచ్చేసి, చచ్చిన వాళ్ళని, కొంతమంది మిగిలిన వాళ్ళని మతం మార్చేసి, సర్కంసైజ్ చేసి, సుంతి చేసి అందరినీ హతమార్చాడు. అది మరొక ఊచకోత. ఇలాంటి దారుణాలు ఎన్నో చేశాడు ఆయన. మతం మార్చంగానే ఒకవేళ ఎవరైనా బతికున్న వాళ్ళకి మతం మార్చాడు అంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే బీఫ్ తినిపించేస్తాడు. సో అంటే వాళ్ళకున్న సెంటిమెంట్స్ని, వాళ్ళకున్న ఆచారాలని, అలవాట్లని అవన్నీ ఆయన నేల రాసేసి వాళ్ళతో ఇలాంటి అన్ని అకృత్యాలు చేయించేవాడు. కాబట్టి అంటే బతుకు చావు రెండూ కష్టంగా అయ్యేట్టుగా చేసేవాడు. అంటే రాక్షసత్వం అన్న పదం కూడా మనకు సరిపోదు అనుకుంటా. రాక్షసుల కంటే కూడా క్రూరుడు అన్నది మనకి చక్కగా అర్థమవుతుంది. సో ఇట్లాంటి వ్యక్తిని పోయి ఏదో గొప్ప పరాక్రమవంతుడిగా, ఏదో హిందూ సామ్రాజ్య పరిరక్షుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. అయితే ఈ క్రమంలో మనం ఇంకోటి చూసుకున్నప్పుడు, దక్షిణ భారతదేశంలో కనుక టిప్పు పరిపాలన లేనట్టయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఇంతటి ఇస్లామీకరణ అనేది మనకు కనిపించేది కాదు అనే మాట ఒకటి వినిపిస్తుందండి. ఇందులో ఉన్న వాస్తవాలంటే మనం ఏం చెప్పుకోవచ్చు?
ఇది 100% నిజం. ఎందుకంటే ఆయన పరిపాలించిన శ్రీరంగపట్నం, మైసూర్ ప్రాంతాలు, ఇది కాకుండా కొంచెం ఉత్తరాన ఉన్న శివమొగ్గ, హుబ్బళ్ళి, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, కడప వరకు కూడా ఇది విస్తరించింది, కర్నూలు వరకు కూడా. అది కాకుండా కేరళ ప్రాంతంలో తలసరి, కాలికట్, కన్నూరు, మలబార్ ప్రాంతం అంతటా కూడా ఇస్లాం ప్రాబల్యాన్ని పెంచడానికి, పెరగడానికి ఈ బీజం ఈయనే వేశాడు టిప్పు సుల్తాన్. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నది, ఇలాంటి క్రూరుడికి జయంతి ఉత్సవాలు జరపాలి అన్నది పెద్ద ప్రపోజల్. ఆ జయంతి ఉత్సవాలు కూడా చేశారు, ప్రభుత్వమే దానికి స్పాన్సర్ చేస్తున్నది, ప్రభుత్వం పౌరోహిత్యం చేసి నిలబడి ఈ పని చేయిస్తున్నది. సో అలా అడిగేవాళ్ళు ఉన్నారు అంటే అది తప్పకుండా టిప్పు అక్కడ పరిపాలించడం వల్లే మనకి దుర్గతి పట్టింది. నిన్న మొన్న కడపలో కూడా ఆయన విగ్రహం పెట్టాలి అని, ఆయన ఏదో పెద్ద మహానుభావుడు, విగ్రహం పెట్టాలి అన్న ప్రపోజల్ కూడా దాంతో, అంటే వాళ్ళు అడగడం కాదు, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. సో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి అంటే టిప్పు లాంటి వాళ్ళు పరిపాలించడమే. టిప్పు అన్నవాడు ఇక్కడికి రాకపోతే, ఆయన పరిపాలించకపోతే ఇవన్నీ హిందూ మెజారిటీ ప్రాంతం, కేవలం హిందువులే ఉండేవాళ్ళు ఇక్కడ. కాబట్టి మన ఈ పరిస్థితులు, ఇక్కడున్న డెమోగ్రఫీ అనుకోండి, ఇక్కడ ఉన్న సంస్కృతి అనుకోండి, వేరే ఉండేది. తప్పకుండా టిప్పు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పాలి. బ్రిటిష్ వారి దృష్టిలో టిప్పు ఎవరు? ఎందుకంటే చరిత్రలో ఇతన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చూపించారు. అలా మరో పాయింట్ ఏంటంటే ఆఫ్ఘన్ ముస్లిం రాజును కూడా భారతదేశం మీదకి దండెత్తిరా అని చెప్పేసి ఇతను కోరినట్టు కూడా మరో సమాచారం ఉంది. వాటికి సంబంధించి ఈ పుస్తకంలో ఎలాంటి వివరాలు ఉన్నాయి? మీరు చెప్పినట్టుగా ఆయన ఆఫ్ఘన్ రాజుని రమ్మని ప్రపోజల్ పంపించాడు. ఆఫ్ఘన్ రాజే ఈయన ప్రపోజల్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఈయనే కాదు, వాళ్ళ తండ్రి కూడా 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి. మొదటిది 1766, 1766లో అయింది. అందులో హైదర్ అలీ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు 4 వార్స్లో కూడా వాళ్ళు అంటే కొద్ది వరకు విజయం సాధించారు అని అనిపిస్తున్నది, కానీ మొదటి వారిలో అయితే హైదర్ ఫెయిల్ అయ్యాడు. రెండో ఆంగ్లో మైసూర్ వార్, అది 1780 to 1784 జరిగింది. అప్పుడు హైదర్ మరణించాడు. 1782లో ఆంగ్లో వార్ అప్పుడు ఆయన చనిపోయాడు. ఆ తర్వాతే టిప్పు గద్దెక్కాడు అనమాట. మూడో ఆంగ్లో మైసూర్ వార్లో 1790 to 1792 జరిగింది. అప్పుడు ఓడిపోయాడు టిప్పు సుల్తాన్. ఎంత కప్పం కట్టాడంటే 110 లక్షల 110 lakhs కప్పం కట్టాడు. ఆయన 2 కొడుకుల్ని కూడా వాళ్ళు క్యాప్టివ్ తీసుకున్నారనమాట బ్రిటిషర్స్. 4వ ఆంగ్లో మైసూర్ వార్లో 1799లో ఈయన చనిపోయాడు. ఐ థింక్ May 4th అనుకుంటా, ఆ రోజు ఈయన చనిపోయాడు. ఇది మొదలైన సంవత్సరం లోపలే అయిపోయింది యుద్ధం. ఆయన బ్రిటిష్తో ఫైట్ చేశాడు, వాళ్ళని కొద్ది వరకు తరిమేశాడు. ఒక స్టేజ్లో ఆయన మద్రాస్ వరకు కూడా ఆయన ప్రాబల్యం పెరిగింది, కాదనిలేం. కానీ ఆయన పూర్తిగా అయితే విజయం సాధించలేదు. హీ కెప్ట్ ఫైటింగ్ విత్ ద బ్రిటిష్. బట్ ఆయన అంటే ఒక పెద్ద యోధుడు అన్నది కాదు, వాళ్లకు చాలా పెద్ద ఇబ్బంది, బ్రిటిషర్స్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఏంటి అంటే యోధుడు ఈయన వార్ క్రాఫ్ట్ వల్ల అన్నదానికంటే ఎలాంటి నియమాలు నీతులు లేనివాడు. పైగా బ్రిటిషర్స్ క్యాప్టివ్గా దొరికితే, ఇంగ్లీష్ బాయ్స్ కానీ మన ఇండియన్స్ కానీ ఎవరు ఈయన క్యాప్టివ్గా దొరికినా ఈయన ట్రీట్ చేసే పద్ధతికి వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. అది అన్నిటికంటే వాళ్ళు యుద్ధనీతి కంటే కూడా వాళ్ళు దానికి ఎక్కువ భయపడేవాడు. ఇంకోటి, ఎక్కడ క్యాప్టివ్ ఉన్నా మీకు చెప్పాను కదా, యంగ్ బాయ్స్ అందరినీ ఆయన తన సైన్యంలో చేర్చుకునేవాడు. సో క్యాప్టివ్ని మళ్ళీ సైన్యంలో పెట్టుకోవడం, తన సైన్యాన్ని అలా విస్తరించుకుంటూ వెళ్ళాడు. ఆయన తప్పకుండా బ్రిటిష్తో ఫైట్ చేశాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. కానీ ఈయన చాలాసార్లు ఓడిపోయాడు, ఈయన చాలాసార్లు తల వంచుకున్నాడు. తల వంచని ధీరుడు అయితే కాదు. రెండో ఆంగ్లో మైసూర్ వార్లో వాళ్ళ నాన్న చనిపోయాడు, 4వ యుద్ధంలో ఈయన చనిపోయాడు, 3వ యుద్ధంలో కొడుకుల్ని వాళ్ళకి బందీగా ఇచ్చేశాడు, మొదటి యుద్ధంలో కూడా వాళ్ళ నాన్న ఓడిపోయాడు. ఈయన విజయం సాధించింది, ఢంకా కొట్టింది అన్నది ఎక్కడా లేదు. పైగా మరాఠాలు కూడా ఈయనని బాగా ఎదిరించారు. అది స్ట్రాటజీస్ అప్పుడు సమయంలో ఉన్నవి మనకు పూర్తిగా అర్థం కావు ఇప్పుడు చెప్తే, కానీ మరాఠాస్ ఆల్సో దే గేవ్ ఎ వెరీ బిగ్ ఫైట్ టు హైదర్. ఈయన చాలా భయపడ్డాడు, వాళ్ళంటే ఈయనకి చాలా భయం మరాఠాస్ అంటే. సో మొత్తంగా టిప్పు చరిత్రని మనం సమగ్రంగా చూసినప్పుడు ఎన్ని దేవాలయాల్ని ఈయన కూల్చుంటాడని ఒక అంచనా రావచ్చు. అట్లాగే ఎంతమందిని మతం మార్చుంటాడు ఒక అంకెగా మనం చెప్పుకోవాలనుకుంటే?
అంటే అంకెగా అంటే మనకి 3 ఎగ్జాంపుల్స్లో 70,000 అన్నది వినిపించింది, మనకు మతం మార్చింది. 70,000 అంటే కనీసం 3 లక్షల మందిని అయితే మనం అనుకోవచ్చు. ఈ పుస్తకంలో వచ్చిన లెక్కల ప్రకారం 3 లక్షల మంది వరకు అయితే కనీసం మతం మారారు. అండ్ చంపిన వారి సంఖ్య కరెక్ట్గా డాక్యుమెంట్ చేయలేదు, కానీ ఎక్కడికన్నా వెళ్తే 10,000 మందిని 15,000 మందిని చెట్టుకు కట్టేసేవారు అన్నమాట, చంపేసిన వాళ్ళు. అండ్ ఏనుగులతో తొక్కించిన వాళ్ళని. దీనికి మనం అంటే ఒక కూర్చొని దీనికి వీ హ్యావ్ టు డూ ఎ రీసెర్చ్. ఈ పుస్తకంలో దేనికైతే ఫ్రాగ్మెంటెడ్గా మనం ప్రజెంట్ చేసాం. ఖచ్చితంగా 3 లక్షల మందిని అయితే ఆయన మతం మార్చాడు. 50,000 60,000 కనిపిస్తుంది అక్కడక్కడ మనకు కనిపించిన లెటర్స్లో. అంతమందిని అయితే కనీసం చంపాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పిన వివరాల ప్రకారం కళ్ళ ముందు ఇన్ని వాస్తవాలు, ఇన్నిన్ని సాక్ష్యాల రూపంలో, అతని ఉత్తరాల రూపంలో కావచ్చు, ఆ రోజుల్లో ఉన్నటువంటి చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల రూపంలో కావచ్చు, తనే రాయించుకున్నటువంటి చారిత్రక వివరాల ప్రకారం కావచ్చు, ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కర్ణాటకలో చూసుకుంటే ఆ గవర్నమెంట్ ఈయనకి వేడుకలు చేయడం, ఉత్సవాలు చేయడం, చరిత్ర పుటల్లో ఒక గొప్ప వ్యక్తి అన్నట్టుగా ఈయన్ని ప్రొజెక్ట్ చేయడం, దీనంతా ఎట్లా చూడాలి మనం అసలు? ఎట్లా చూడాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే అపీస్మెంట్, అంతే. తుష్టీకరణ, ఒకరిని బుజ్జగించాలి. ఇప్పుడు టిప్పు అరాచకాలు చేశాడు అంటే దాన్ని ఒక ముస్లిం కానీ ఏ వ్యక్తి కూడా దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏ మతం వాళ్ళైనా కూడా, వాళ్ళ మతంలో కూడా గొప్ప హీరోలు చాలామంది ఉన్నారు, సామరస్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పుడు చరిత్రలో జరిగిన తప్పులు జరిగిపోయాయి. ఇప్పుడు ఎందుకు అంటే కనుక ఇప్పటికి కూడా వాళ్ళని హీరో అని మనం అనుకోవడం సరైంది కాదు. ఎందుకంటే అదే పంథాలో మనం వెళ్ళాలి అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మనతో. అంటే మనం అందరం కలిసి ఉందాము అన్న ఉద్దేశం కాకుండా, నేను డామినేట్ చేస్తాను, నేను నిన్ను అణగదొక్కుతాను, నువ్వు కిందే ఉండాలి అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మనకి. దాన్ని ప్రభుత్వాలు కూడా, కొన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్. ఇది ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా ఎవరైనా తప్పులు చేశారు అంటే అది తప్పు జరిగింది అని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలి. ఇది మనం కప్పిపుచ్చినా థ్రోయింగ్ అండర్ ద రగ్ అంటారు. దాని మీద ఏదైనా మనం మసిపూసి మారేడుకాయ చేసినా మనకి మనం సమాధానం చెప్పుకొని ఇది జరిగింది అని ఎస్టాబ్లిష్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అండ్ అది జరిగింది, అది కరెక్ట్ అని, అలాంటిదే జరుగుతుంది అని మనకి ఇండికేషన్ ఇవ్వడం, డెమోగ్రఫీ చేంజ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో కొన్ని వర్గాల వాళ్ళు పనిచేయడము, పక్క వాళ్ళందరినీ కాఫిర్లని, ఇన్ఫెడల్స్ అని ముద్ర వేయడము, ఇది ఏ సమాజానికి కూడా మంచిది కాదు. టాలరెన్స్ అన్న దానికంటే టాలరెన్స్ ఉండాలి, దాన్ని మించి యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ని ప్రమోట్ చేసి ఎలాంటి ఉత్సవాలైనా చేసుకోండి. యాక్సెప్టెన్స్ లేదు, నేను ఒక్కడే ఉండాలి, నా మతం ఒక్కటే ఉండాలి అని ఎక్స్క్లూజివిటీ, ఎక్స్పాన్షనిజం, నాదే విస్తరించాలి అన్న మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం పూజించడము, వాళ్ళని గౌరవించడం అన్నది ఎవరికి తగదు. ఈ మతం వాడు కాబట్టి చేయకూడదు అనట్లేదు, ఆయన చేసిన తప్పిది, ఇలా జరిగిపోయింది, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మతం మారారు, ఇంత హింస జరిగింది అనుకొని మనం ముందుకెళ్ళాలి. హేమలత గారు, టిప్పు సుల్తాన్ విషయానికి వచ్చేసరికి మన వాళ్ళందరూ ఎక్కువగా ప్రస్తావించే మరో అంశం ఏంటంటే ఆయన రాకెట్లు కనిపెట్టాడని, వాటిని విస్తారంగా వాడాడని, ఆయనే దానికి ఆద్యుడు పితామహుడు అన్నట్టుగా కూడా ఒక పిక్చరైజేషన్ కనపడుతుంది, చిత్రీకరణ ఒకటి కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి? టిప్పు 1750 ప్రాంతంలో జన్మించాడు. దానికి 100 ఏళ్ల ముందే, అంటే 1658 1658లో ఫ్రాన్సియోస్ బెర్నోయర్ అని ఒక ఫ్రెంచ్ డాక్టరు భారతదేశంలో రాకెట్ను వర్ణిస్తూ ఇలాంటిది, దాని పేరు రాకెట్ కాదు, దాన్ని బాణ అన్నారు. బాణం అంటే తీరు కాదు, ఆయన వర్ణను బట్టి అది రాకెట్ అని అర్థమవుతుంది. ఇంత పొడుగున్న ఇనుప చువకి ఇక్కడ ఇలా మందుగుండు కట్టి ఇలా ప్రయోగించారు ఆయన వర్ణించారు. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. టిప్పు పుట్టడానికి 100 ఏళ్ల ముందు 1658, దాదాపుగా 100 ఏళ్ల ముందు. ఇది ఈ పుస్తకంలో ప్రస్తావన చేశాను అన్నమాట. అలాగే డాక్టర్ యూసుఫ్ హుస్సేన్ అనే ఆయన 1662, అది కూడా 90 సంవత్సరాల ముందు 1662లో ఆయన చెప్పాడు, పర్షియన్స్ వెస్టర్నర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా బాణధర్ అని ఒక వ్యక్తి ఉంటాడు, అంటే రాకెట్ని లాంచ్ చేసి ఆయన అని రాకెట్ని కూడా ఆయన వర్ణించాడు అన్నమాట. కాబట్టి టిప్పు దీన్ని కనిపెట్టాడు అని చెప్పలేం.
మనకున్న టెక్నాలజీని ఆయన యూజ్ చేసుకొని తనకు అనుగుణంగా ఒకటి ఆయన నిర్మించుకున్నాడు. సో ఆయనకంటే 100 ఏళ్ల ముందు ఇక్కడ ప్రయోగాలు చేసినట్టుగా డాక్యుమెంట్ చేశారు అందరూ. సో ఆయన కనిపెట్టినట్టుగా ప్రూఫ్ లేదు మనకి. అది సో ఈ క్రాఫర్డ్ 1792లో దీనికి రాకెట్ అని పేరు పెట్టి దీన్ని అంతా తయారు చేసేందుకు 100 ఏళ్ల కంటే ఎక్కువగానే, దాదాపు 130-140 ఏళ్ల ముందే మనకు అలాంటివి ఉన్నాయి, మన దేశంలో ఉపయోగించారు అని డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అది మన హిందూ రాజులే కూడా కనిపెట్టి ఉండొచ్చు. ఎవరు కనిపెట్టారు అన్న దానికి ఎస్టాబ్లిష్డ్ గా లేదు, కానీ క్రెడిట్ ఇవ్వడం అనేది మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ కాదు. ఆయన దాన్ని ఉపయోగించుకున్నాడు, ఉన్న వస్తువుని ఉపయోగించుకున్నాడు, ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని తను కూడా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ పుస్తక రూపంలో, అక్షర రూపంలో గజానన్ భాస్కర్ మెహందలే గారు ఇంగ్లీష్లో టిప్పు యాజ్ హీ రియలీ వాజ్ అని రాశారు. మీకు ఇంగ్లీష్లో చదవడం కంఫర్టబుల్ అయితే ఆ పుస్తకం చదవండి. చక్కగా మన తెలుగులో చదువుకుందాము అంటే టిప్పు నిజస్వరూపం అన్న ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి. చరిత్రలో ఏం జరిగింది, టిప్పు ఎలాంటి వాడు అని మీకు మీరుగా తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. సో ధన్యవాదాలు హేమలత గారు. ఈ చరిత్రను వక్రీకరించి దేశానికి ద్రోహం చేసేటువంటి వ్యక్తుల్ని చారిత్రక పురుషులుగా చూపించేటువంటి సమాజంలో ఇవాళ మనం ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో టిప్పు ఏంటి, ఎవరు, అతని నిజస్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మంచి పుస్తకాన్ని మా ప్రేక్షకులకు పరిచయం చేశారు. సో తప్పకుండా అందరూ ఈ పుస్తకాన్ని చదువుతారని మనం ఆశిద్దాం. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు జాగృతికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.